వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుల ఫైల్స్ వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. నెల్లూరు న్యాయస్థానం నుంచి కాకాని కేసుల ఫైల్స్ మాయం కావడంపై చర్చ జరుగుతుంది. 2023లో కాకానిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన ఫైల్స్ ను దొంగలు అపహరించారు. అప్పట్లో ఇది చిత్తు కాగితాలు ఏరుకునేవారని చేసిన చిల్లర్ల దొంగతనంగా పోలీసులు లెక్క తేల్చారు. 2014 ఎన్నికల సమయంలో కాకానిపై నమోదైన కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఫైల్స్ లోను కీలక డాక్యుమెంట్స్ అదృశ్యమైనట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2018 చివరిలోనే విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని గుర్తించింది. అదృశ్యమైన కీలక డాక్యుమెంట్స్ ను తిరిగి భర్తీ చేసే పనిని అప్పట్లో సిఐడికి అప్పగించారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ కేసును మూలన పడేసిందని ఆరోపణలు కూడా వచ్చాయి. గతేడాది కూటమి ప్రభుత్వం రావడంతో కేసులో మళ్లీ వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు సిఐడి అధికారులు కాకాని కల్తీ మద్యం కేసుకు సంబంధించి అదృశ్యమైన కీలక డాక్యుమెంట్స్ ను తిరిగి భర్తీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటచలంలో తాజాగా మరో కేసు నమోదు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని పరుష పదాజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరి రాధాకృష్ణమనాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, శివాని, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఫైల్ వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారిందని చెప్పుకోవాలి. అయితే నెల్లూరు న్యాయస్థానం నుంచి కాకాని కేసుకు సంబంధించిన ఫైల్స్ మాయం కావడంపై చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే 2023లో కాకానిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించి ఫైల్ను దొంగతనం చేశారు. అప్పట్లో ఈ దొంగతనం చేసిన వాళ్ళు చిత్తి కాగితాలు ఏరుకునే వాళ్ళుగా పోలీసులు అయితే లెక్క తెలిసిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. అయితే 2014 ఎన్నికల సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫైళ్లను కూడా కీలక డాక్యుమెంట్ అదృశ్యమయ్యాయని కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. 2018 చివరిలో ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకైతే ఈ కేసును అప్పగించిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ కేసుకు సంబంధించి అసలు పట్టించుకోకపోవడం, మూల పడేశారని కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసులన్నీ కూడా బయట తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా శరవేగంగా కూడా విచారణ జరిపించాలని కూడా కోర్టులు అయితే చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కల్తీ మద్యం కేసుకు సంబంధించి వివరాలు అయితే కోర్టులో అధికారులు సబ్మిట్ చేయడంతో ఆ కేసుకు సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే కనిపించకపోవడంతో కోర్టు నెల్లూరులోని సిఐడి ప్రత్యేక కోర్టుకు అయితే సంబంధించి ఇలా ఈ ఫైల్స్ ఏవైతే ఫైల్స్ లేవో ఆ ఫైల్స్ మళ్ళీ తిరిగి కోర్టుకి సబ్మిట్ చేయాలని కూడా విజయవాడకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల కోర్టు అయితే తెలిపిన పరిస్థితి అయితే దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే కోర్టుకు ఒక సంబంధించి ఈ బదిలీ అవ్వాలన్నా కోర్టుకు సంబంధించిన అధికారులు అక్కడ పనిచేసే వ్యక్తులు ఈ ఫైల్స్ ను ఈ కోర్టు నుండి ఆ కోర్టుకు చేరవలసి ఉంటుంది. అలాంటి సమయంలో అధికారుల ద్వారా ఈ ఫైల్స్ మిస్ అయ్యాయా, లేదు ఏ విధంగా కోర్టులో మిస్ అయ్యాయనే అనే విషయాలు కూడా నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఒక కోర్టుకు సంబంధించిన కేసుకు సంబంధించిన ఫైల్ మిస్ అవడంతో పాటు కూడా నెల్లూరులో ప్రజలు ఈ విషయం మీద చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి దాదాపుగా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.